ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మన హయగ్రీవుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల యొక్క అంటే సంక్రాంతికి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యమైన విషయం, భోగి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే దక్షిణాయనంలో రాక్షసుల ఆధిపత్యం ఉంటుంది. అది తొలగి ఉత్తరాయణంలో దేవతల యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వారికి స్వాగతం పలకడానికి ఆహ్వానంగా మనం ఈ భోగి మంటలు వేస్తాము అని ప్రాచీనుల యొక్క ఆచారం. రెండోది, సంక్రాంతి నాడు మకర రాశిలో రవి ప్రవేశించడం. మకర రాశిలో రవి ప్రవేశించడం ద్వారా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. మేషం నుంచి మకర రాశి 10వ రాశి, కర్మస్థానం కాబట్టి చాలా పవిత్రమైనది. ఆ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. జన్మజన్మల నుండి వచ్చినటువంటి పాపమంతా కూడా మాతా పితృహు సేవనం అన్నట్లుగా పితృదేవతల్ని సేవించడం ద్వారా మనం తరిస్తాము అనేటువంటి ఉద్దేశం చేత ఆ మహాపుణ్యకాలంలో పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం సంక్రాంతి పండుగ నాడు మనం ఆచరిస్తాం. తరువాత ఉత్సవాలు, అనేకమైన ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటాం. అందుచేత మకర సంక్రాంతి ఇంకొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనం ముఖ్యంగా రాశి ఫలాలు తెలుసుకుందాం. దాంట్లో 11 నుంచి 17 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉన్న మంగళవారం నుండి శనివారం వరకు కూడా కార్యజయం, ఆర్థిక లాభము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, వార ప్రారంభం ప్రయాణాదులు కానీ శ్రమ కానీ ఉండవచ్చు. వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభము, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. వారాంతం కూడా కొన్ని విషయాలు తప్పనిసరిగా విజయం తప్పనిసరిగా ఉంటుందట. అంచేత మీరు ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే చిన్న చిన్న ఆటంకాలు తొలగుతాయి. పెద్ద పెద్ద ఇబ్బందులు అయితే మీకు ఎక్కువగా కనపడవు. కార్యజయం, ఆర్థిక లాభాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉద్యోగపరంగా చూసుకుంటే గుర్తింపు ఉంటుంది. రాజకీయ పరంగా పర్వాలేదు. వృత్తుల పరంగా చిన్న చిన్న ఆటంకాలు అయితే తప్పనిసరిగా ఎదురవుతే ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు. వ్యాపార పరంగా అయినట్లయితే వార ప్రారంభంలో కొద్దిగా సామాన్యంగా ఉన్న తదుపరి వ్యాపార అభివృద్ధి తప్పనిసరిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి చూసినట్లయితే కొంతమందితో మనం ప్రయత్నం చేయాలని కొన్ని విషయాలు అనుకుంటాం. అటువంటి ప్రయత్నం చేయక కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే దాన్ని సకాలంలో అందిపుచ్చుకోలేరన్నమాట. అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తారు కానీ అందిపుచ్చుకోలేరు. ఎంచేత గురుడి యొక్క బలం, జూపిటర్ యొక్క బలం చాలా తక్కువ ఉన్న కారణం చేత తప్పనిసరిగా ఈ రాశి వారు గురుడి యొక్క బలం పెరగడం కోసం, అంటే మిగిలిన యాంగిల్స్లో అన్ని పర్వాలేదు కానీ ప్రధానమైనది ఏంటి అంటే గురు బలం ఉంటే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీరేం చేయాలి అంటే శివారాధన చేయండి, శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర పఠించండి. తద్వారా విశేషమైన గురుబలం తప్పనిసరిగా మీకు లభిస్తుంది. సంఖ్యల్లో ఎక్కువగా 3 వాడుతూ ఉండండి. రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన. ఇంకా మరి ఇంకొక విషయం అనుకున్నాం, జన్మంలో గురుడు కాబట్టి శివారాధన, వారాల్లో గురువారం చేయడం, గురు చరిత్రలు పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.